హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన వైజాగ్. మన వైజాగ్లో ఈరోజు నేను మీకు పరిచయం చేయబోయే వ్యక్తి గోవింద్. ఈస్ ఎ స్కెచ్ ఆర్టిస్ట్. వైజాగ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్కెచ్ ఆర్టిస్ట్. చాలా స్కెచెస్ నేను చూశాను. సో మనం గోవింద్తో మాట్లాడతాం. హలో అండి, గోవింద్ అన్న మీ పేరు? ఇంకేదన్నా? గోవింద్, జస్ట్ అందరూ గోవింద్ అని పిలుస్తుంటారు. ఓకే ఓకే. అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది స్కెచెస్ అనేది మీ జర్నీ? ఇది ఒక 4 years బ్యాక్ స్టార్ట్ చేశానండి. బిఫోర్ అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ పెట్టి డ్రా చేశాను, లైక్ అంటే ప్రాక్టీస్ కోసమని. బిగినింగ్లో మన అమౌంట్ తీసుకొని డ్రా చేసి కస్టమర్ సాటిస్ఫై అయిపోతే సో కొంచెం వాళ్ళు ఇబ్బంది పడతారు కదా, మనకి కొంచెం బ్యాడ్ నేమ్ అని. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ పెట్టి ప్రాక్టీస్ ఒక 4 years ప్రాక్టీస్ చేశానండి. ఒక 1.5 year అనుకుంటాను ఫ్రీ ఆఫ్ కాస్ట్ డ్రా చేసి అందరికి ఇచ్చేసేవాడిని. లైక్ పార్క్స్లోని నేను మార్నింగ్ యోగా క్లాస్ చెప్తుంటాను హెల్త్ ఎరిన ట్రాక్లోని. సో ఆ ట్రాక్లోని ఈవినింగ్ టైం ప్రాక్టీస్ చేసేవాడిని. ఈ 4 years ఆఫ్ జర్నీలో ఎన్ని స్కెచెస్ వేసి ఉంటారు? ఆల్మోస్ట్ నాకు వచ్చిన ఆర్డర్స్ అండ్ ఈ లైవ్ స్కెచెస్ కూడా వేస్తుంటాము. ఈ లైవ్ స్కెచెస్ అండ్ వచ్చిన ఆర్డర్స్తో కలిపి అరౌండ్ ఒక 1500 to 2000 దాటుంటాయండి. ఈ 1500 to 2000 స్కెచెస్లో వాట్ ఈస్ యువర్ బెస్ట్ స్కెచ్? మదర్ అండ్ సన్ వేసానండి. అది వన్ ఆఫ్ ద బెస్ట్ స్కెచ్ అండి నా ఆర్ట్ జర్నీలోని. ఓకే, అది నాకు చాలా ఇష్టం. అది ఎవరి కోసమైనా వేసారా లేకపోతే స్పెసిఫిక్ కస్టమైజ్డ్ వర్కేనండి. సో ఎందుకో అది తెలుసు కదా, మదర్ అండ్ డాటర్ అన్న మదర్ అండ్ సన్ అన్న ఒక ఎమోషన్ ఉంటుంది కదా. సో అట్లా నాకు అది ఆ స్కెచ్ చాలా ఇష్టం. వైజాగ్లో గోవిందన్ కలవాలనుకుంటే జాస్తి స్క్వేర్, ఇట్స్ వెరీ ఫేమస్ ల్యాండ్ మార్క్ వైజాగ్ బీచ్ రోడ్లో ఆపోజిట్లోనే తను ఉంటారు. సో ఈ ప్లేస్ని ఎందుకు, వై డిడ్ యూ సెలెక్ట్? యాక్చువల్గా ఇదే బీచ్ రోడ్లో ఒక 3 to 4 ఆర్టిస్ట్ ఉన్నారండి. కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ స్టాల్ పెట్టుకోవాలి. వాళ్ళకి క్లోజ్ పెట్టడానికి మనకి అవకాశం ఇవ్వరు. సో అది రూల్. సో అట్లా బిగినింగ్లో ఇక్కడ నేను స్ట్రగుల్ అయ్యాను, నన్ను కూడా పెట్టడం లేదు. సో ఇది ఒక యూనియన్ ఉంటుంది యాక్చువల్గా. ఆ యూనియన్ పర్మిషన్ తీసుకొని కొంచెం స్ట్రగుల్ అయ్యాను, కానీ తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. సో తర్వాత ఇక్కడ పెట్టడం స్టార్ట్ చేశానండి. ఇది కాకుండా వాట్ ఇస్ ఎ ప్రొఫెషన్? నా మెయిన్ ప్రొఫెషన్ అయితే యోగా అండి. సో యాక్చువల్ నాకు వైజాగ్లో పేరు వచ్చింది నాకు యోగాతోని. సో ఒక సర్కిల్ ఏర్పడింది అంటే అది యోగాతోనే అండి. బిఫోర్ అయితే చాలా క్లాసెస్ తీసుకునేవాడిని, పర్సనల్ క్లాసెస్ అని చిన్న ఇన్స్టిట్యూట్లో వాటిలో చెప్పేవాడిని. ఈవెన్ బొల్లాయి కాలేజ్లో కూడా 2 years టీచ్ చేశాను నేను. యోగా క్లాసెస్ తీసుకున్నాను నేను ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వాళ్ళందరికీ. తర్వాత ఇందులోకి రావడం జరిగింది ఈ ఆర్ట్ జర్నీలోకి. ఇది స్టార్ట్ చేసినాక యాక్చువల్లీ యోగా అనేది చాలా ప్లెజెంట్ ప్రొఫెషన్ అది. అండ్ ఇందులోకి వచ్చినాక ఏంటంటే యోగా కంటే ఇది ఇంకా ప్లెజెంట్గా అనిపించింది నాకు ఎందుకో ఈ ఆర్ట్ లైఫ్ అనేది. సో అందుకనే కంప్లీట్గా ఆల్మోస్ట్ 90% ఇంక ఇటు వచ్చడం జరిగింది. రోజుకి ఎన్ని బొమ్మలు వేస్తారు? అంటే డిపెండ్స్ ఆన్ డేస్ అండి. లైక్ అంటే వర్కింగ్ డేస్లో పెద్దగా క్రౌడ్ ఎవరు ఉంటారు కాబట్టి సాటర్డే అండ్ సండే అయితే కొంచెం క్రౌడీగా ఉంటుంది, వర్కౌట్ అవుతుందండి. వచ్చినప్పుడు మ్యాక్స్ నేను ఒక 10 to 15 వరకు లైవ్ స్కెచెస్ మేము టార్గెట్ చేస్తామండి పర్ డేకి. సాటర్డే సండే అయితే 20 వరకు రీచ్ అవ్వచ్చు. అవి కాకుండా లైక్ కొంతమంది ఫోటో షేర్ చేస్తారు, వచ్చిన ఆర్డర్స్ని ఇంటి దగ్గర డే టైంలో కొంచెం ఆఫ్టర్ 10 బిఫోర్ 10 క్లాసెస్ ఫినిష్ అయిపోతాయి కదా యోగా క్లాస్. ఆఫ్టర్ 10 తర్వాత ఈవినింగ్ వచ్చిన ఆర్డర్స్ అన్నీ డే టైం ఏదైతే ఉందో ఆ టైంలో నేను ఈ వర్క్స్ అని ఫినిష్ చేసుకుంటాను. సో స్కెచ్ ఆర్టిస్ట్ యాజ్ ఎ కెరియర్ ఎలా ఉంటుంది? ఈ చాలామందికి ఒక అపోహ అయితే ఉంది, వాళ్ళకి ఫైనాన్షియల్గా అంత కలిసి రాదు అనేది. కొంచెం స్ట్రగుల్ అవుతారు ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారు, ఈ పెయింటర్స్ అవన్నీ ఆర్టిస్ట్ ఇవి ఎవరైతే ఈ జర్నీలో ఉన్నారో కొంచెం ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతారు, వాళ్ళకి ఇన్కమ్ అయితే ఉండదని చెప్పేసి అంటుంటారు. బట్ అది కరెక్ట్ కాదని నా ఒపీనియన్. ఎందుకంటే నేను ఈ 3-4 yearsలో సో బిగినింగ్లో ఏంటంటే కొంచెం ఇది నేను స్ట్రగుల్ అయ్యాను. బట్ దాన్ని ఏంటంటే మనం ఇన్కమ్ పరంగా ఎట్లా లైక్ కన్వర్ట్ చేసుకోవచ్చు అనేది చాలా సోర్సెస్ ఉన్నాయి. బిగినింగ్లో ఏంటంటే నాకు ఇన్కమ్ అయితే పెద్దగా వచ్చేది కాదు దీని మీద. లైక్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ పెట్టి ఆర్డర్స్ ఎవరైనా ఇస్తే వాళ్ళ ఫొటోస్ డ్రా చేసి ఇచ్చేసేవాడిని. ఫర్దర్గా అలా ఏమైందని 1 or 2 years తర్వాత ఏమైందంటే
కస్టమైజ్డ్ వర్క్స్ అని స్టార్ట్ చేశాను నేను. ఎందుకంటే వర్క్స్ ఇష్టపడ్డారు కస్టమర్స్, చాలామంది ఇష్టపడి అప్పటి నుంచి ఆర్డర్స్ రావడము, ఈ లైవ్ పోర్ట్రేట్ స్టార్ట్ చేయడం ఇవన్నీ జరిగింది. సో అక్కడి నుంచి ఇన్కమ్ జనరేట్ అవ్వడం అనేది స్టార్ట్ అయిందండి. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఈ ఆర్టిస్ట్ లైఫ్ ఇది ఒకటే కాదు నేను చెప్పేది, బిఫోర్ ఒక మెకానిక్ అవని, ఎలక్ట్రీషియన్ అవని, వాట్ ఎవర్ ఏదైనా కానీ ఒక స్కిల్ అయితే ఉండాలండి. చేతిలో స్కిల్ ఉంటూ మీరు జాబ్స్కి, గవర్నమెంట్ జాబ్స్ ఆర్ ఇంకేమైనా జాబ్స్ ట్రై చేస్తే బెటర్ అని నా ఒపీనియన్. సో అట్లానే మా ఆర్టిస్టులు ఏంటంటే చాలామంది బీఎఫ్ఏ, ఆంధ్ర యూనివర్సిటీలో బీఎఫ్ఏ చేసిన చాలామంది ఉన్నారండి. ఆ బీఎఫ్ఏలో చేసిన వాళ్ళు ఏంటంటే సర్టిఫికేట్ వచ్చేస్తుంది కానీ కొన్ని వందల మంది రిలీవ్ అవుతున్నారండి ప్రతి సంవత్సరము. సర్టిఫికేట్ వస్తుంది కానీ వర్క్ నేర్చుకోవట్లేదండి. బట్ వర్క్ నేర్చుకుంటే మాత్రం ఆర్టిస్ట్ లైఫ్ వాళ్ళకున్నంత లైఫ్, అంటే ప్లెజెంట్ లైఫ్ ఉన్న వాళ్ళకున్నంత లైఫ్ మాత్రం ఎవరికి ఉండదని నా ఒపీనియన్. చాలా ఫ్రీ ఉంటుందండి. నచ్చిన టైంలో వర్క్ చేసుకోవచ్చు, కావాల్సినంత అమౌంట్ ఎర్న్ చేసుకోవచ్చు. మీరు ఇన్స్టాగ్రామ్లో ఈ సోషల్ మీడియాస్ చూస్తూనే ఉండే ఉంటారు. ఈ మధ్యకాలంలో మీరు ఈ ఆర్టిస్టులు బాగా వైరల్ అవుతున్నారు. వాళ్ళ వీడియోస్ కానీ, వాళ్ళు చేసిన పెయింటింగ్స్ కానీ, మీరు చాలామంది సెలబ్రిటీస్ వాళ్ళు పెయింటింగ్స్ చేస్తున్నారు. సో అట్లా ఏంటంటే చాలామంది లక్షల్లో ఇన్కమ్ ఎర్న్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి. సో దీన్ని తక్కువ అంచనా అయితే వేయద్దు, చాలా బాగుంటుంది లైఫ్. సో ఇందులోకి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, ఈ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ ఉందండి ఆంధ్ర యూనివర్సిటీలో. సో అందులో ఒక 4 years పాటు మీకు కోర్స్ ఉంటుంది. ఆ 4 years ఎవరైతే కోర్స్ ఫినిష్ చేసేసి బయటకు వచ్చి ప్రైవేట్ స్కూల్స్లో కానీ, గవర్నమెంట్ స్కూల్స్లో కానీ టీచర్స్గా, లెక్చర్స్గా వాళ్ళ జర్నీని అయితే స్టార్ట్ చేయొచ్చండి. అందులో కూడా శాలరీ ప్యాకేజ్ చాలా బాగుంటుందండి. సో ఓవరాల్గా నా ప్రొఫెషన్ అయితే నేనైతే ఏం కోర్స్ చేయలేదండి. నేను ఇక్కడే బీచ్ రోడ్లో ఒక ఆర్టిస్ట్ దగ్గర అయితే నేర్చుకోవడం జరిగింది. సో 6 months టెక్నిక్స్ నేర్చుకున్నాను. ఒక 4 years పాటు నా ఓన్ ప్రాక్టీస్ చేశానండి. చాలా డిసప్పాయింట్ అయ్యేవాడిని. అసలు వర్క్ వచ్చేది కాదు, ఒక మనిషి బొమ్మ వేస్తే దయ్యం బొమ్మలో వచ్చేది. సో నాకు భయం వేసేది, అంటే వర్క్ వస్తుందా రాదా అనే డౌట్ చాలా ఉండేది. బట్ వచ్చినా రాకపోయినా రెగ్యులర్గా 2 to 3 పిక్స్ అయినా ప్రాక్టీస్ చేసుకునేవాడిని నా ఫ్రీ టైంలో. యోగా క్లాస్ అయిపోయినాక ఫ్రీ టైంలో ప్రాక్టీస్ చేసుకోవడం, ఇలా ఒక 3-4 years ప్రాక్టీస్ చేస్తే కానీ నాకు ఇంత పర్ఫెక్ట్ వర్క్ అనేది రాలేదు. ఈ ప్రొఫెషన్లోకి రావడం అనేది అంత సింపుల్ అయితే కాదండి. సో మినిమం 3 to 4 years కొంచెం హార్డ్ వర్క్ చేస్తేనే కానీ మనకి సో ఆ టెక్నిక్స్ తెలియవు. ఎట్లా డ్రా చేయాలి, ఒక మనిషి ఫీచర్స్ ఎట్లా డ్రా చేయాలి, ఒక లేడీ ఫీచర్స్ ఎట్లా ఉంటాయి, ఫేస్ ఫీచర్స్, ఒక జెంట్స్ ఫీచర్స్ ఎట్లా ఉంటాయి, కిడ్స్ ఫీచర్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ రావాలంటే మినిమం 3 to 4 years అయినా ప్రాక్టీస్ చేయాలండి. ప్రాక్టీస్ చేస్తే కానీ మనం ఇందులో ఇది అవ్వలేము. మీకు ఏ స్కెచ్ చేయడం ఈజీ, అంటే లైవ్లో ఒక మనిషిని కూర్చోబెట్టడం ఈజీయా, లేదా ఫోటో డ్రా చేయడం ఈజీయా, ఏది ఈజీగా ఉంటుంది అండి? ఏ ఆర్టిస్ట్కైనా లైవ్ చాలా ఈజీ. ఎందుకంటే బేసికల్లీ వచ్చిన కస్టమర్స్ ఏంటంటే బేసిక్ స్కెచ్చే చాలామంది ఇష్టపడతారు. అంటే అంత ఫినిషింగ్ ఇచ్చామా లేదని ఎవరు చూడరు, వాళ్ళ ఫేస్ కట్స్ వస్తే చాలు. సో వాళ్ళకి ఏంటంటే జస్ట్ 10 minutesలో, వితిన్ 10 minutesలో మేము ఫినిష్ చేసేస్తాము. ఏ ఆర్టిస్ట్ అయినా మోస్ట్లీ చాలామంది ఆర్టిస్టులు 10 minutesలో ఫినిష్ చేసేస్తాము స్కెచ్ని. ఆర్డర్స్ ఏంటంటే తీసుకున్న ఆర్డర్స్ ఏంటంటే అమౌంట్ కొంచెం ఎక్స్ట్రా ఛార్జ్ చేసి ఒక 1 or 2 hours టైం తీసుకొని డీటెయిలింగ్గా చేసేస్తాం అనమాట వర్క్. సో వచ్చిన ఆర్డర్స్తో కంపేర్ చేసుకుంటే, అంటే ఫోటో చూసి చేసిన దానికంటే కంపేర్ చేసుకుంటే లైవ్ స్కెచ్ అనేది చాలా ఈజీ అండి యాక్చువల్గా. ఇప్పుడు మీరు లైవ్ స్కెచ్ గీసినప్పుడు కాన్స్టెంట్గా ఒక మనిషి 10 నిమిషాలు అలాగ ఒకే పోస్చర్లో కానీ ఒకే ఎక్స్ప్రెషన్లో కానీ కూర్చోవడం కష్టం. అప్పుడు మారిపోతూ ఉంటుందా మీరు వేసే స్కెచ్ కూడా? అంటే బిగినీలు కొంచెము అది మనం ఇబ్బంది పడతాము. అంటే మనం ఎప్పుడైతే ఈ పోర్ట్రేట్ స్టార్ట్ చేశాను నేను, అప్పుడైతే కొంచెం స్ట్రగుల్ అయ్యేవాడిని. బట్ లేటర్ మనకి ఏంటంటే వచ్చేస్తుందండి వర్క్. వాళ్ళు ఎట్లా మూవ్ అయినా కానీ మనం వన్స్ వాళ్ళ ఫీచర్స్ చూసినాక మన మైండ్లో ఆ ఫిగర్ గుర్తుండిపోతుంది. సో మనకి ఆటోమేటిక్గా వాళ్ళు ఎటు మూవ్ అయినప్పటికీ మనం డ్రా చేయగల మనకి ఆ స్కిల్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, మన టెక్నిక్స్ తెలిసిపోతాయి అవన్నీ. ఈ ఫీల్డ్లో ఎవరు మీ గురువు గారు? ఈ ఫీల్డ్లో నా గురువు గారు వచ్చి సబ్మెరీన్ దగ్గర ఒక అతను ఉంటారండి. అతను ఆల్మోస్ట్ ఒక 25 years దాటి ఉంటుంది నాకు తెలిసి. ఆ 25 years నుంచి బిగినింగ్లో తను ఎంత 20-30 rupees వేసేవారు స్కెచెస్ ఇక్కడ బీచ్ రోడ్లోని. సో కూడా రాదు. అప్పట్లో తన జర్నీ స్టార్ట్ చేసి స్టిల్ ఇప్పటికీ తనకు తెలిసి అతనికి ఒక around 58 ఉంటాయండి తన ఏజ్. బట్ చాలా చెప్పాలంటే నాకంటే చాలా యాక్టివ్ తను. నేనైనా అప్పుడప్పుడు స్కిప్ చేస్తాను కానీ తను మాత్రం రెగ్యులర్గా వస్తుంటారు. సో తను నా ఇన్స్పిరేషన్. నేను ఒక్కడనే కాదు, నాలాంటి వాళ్ళు ఒక 10 మంది పైనే అతని దగ్గర నేర్చుకొని ఇట్లా ఆర్టిస్టులుగా, కొంతమంది స్కూల్స్లో టీచర్స్గా 50,000-60,000 లైక్ మంత్లీ శాలరీ ఎర్న్ చేస్తూ లైఫ్ని చక్కగా ఎంజాయ్ చేసుకుని చాలామంది ఉన్నారు అతను దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్. సో అతను చాలామందికి ఇన్స్పిరేషను. సో అతను చాలా బాగా టీచ్ చేస్తారండి అతను మాత్రం. మీకు శిష్యులు ఎవరైనా ఉన్నారా? ఎవరికైనా మీరు నేర్పించడం? అంటే హోమ్ క్లాస్ తీసుకునేవాడిని. అంటే మా ఇంటికి వచ్చి పిల్లలు నేర్చుకునేవారు.
అది కాకుండా నేనున్న ఈ ప్లేస్లోనే కొంతమంది పిల్లలు లేదా కొంతమంది ఎంబీబీఎస్ చదువుకున్న ఇద్దరు స్టూడెంట్స్ వాళ్ళు కూడా వచ్చి 3-4 మంత్స్ నేర్చుకోవడం జరిగిందండి. సో ఇప్పుడు ఏంటంటే ప్రెసెంట్ కొంచెం ఈ వర్క్స్తో బిజీ ఉండడం వల్ల క్లాసెస్ అనేది స్టాప్ చేయడం జరిగింది. ఇప్పుడు ఫైనల్గా మీరు ఏది ఎంజాయ్ చేస్తున్నారు, యోగా ప్రొఫెషనా, స్కెచింగ్ ప్రొఫెషనా? యోగా ప్రొఫెషన్ ఇష్టపడేవాడిని అండి చాలా. సో ఇప్పుడు ప్రాక్టీస్ ఇష్టపడుతున్నాను. నా పర్సనల్ ప్రాక్టీస్ వరకు వెళ్ళిపోయింది. అది ప్రొఫెషన్ అనేది కొంచెం అంటే క్లాసెస్ అని తగ్గించడం జరిగింది. ఈ ఏదైతే నేను ఆర్ట్స్ వేస్తున్నానో ఇది యోగా కంటే ఎంజాయ్ చేస్తాను, ఎక్కువ ఎంజాయ్ చేస్తాను. లైక్ ఆడుతూ పాడుతూ వెళ్ళిపోతుంటుంది లైఫ్. ఇప్పుడు ఒక బొమ్మ వేయడానికి మన స్టేట్ ఆఫ్ మైండ్ ఎలాగా, దాని ప్రభావం ఎలా ఉంటుంది? అంటే మన మూడ్ బాగుండాలా, లేకపోతే ఏ మూడ్లో ఉన్నా వేసేయచ్చా? మూడ్కి మనం వేసే స్కెచ్కి ఏదన్నా ఇంటర్లింక్ ఉంటుందా? ఉంటుందండి యాక్చువల్గా. వెన్ యూఆర్ ఇన్ బ్యాడ్ మూడ్ మంచి స్కెచ్ చేయగలరా? అట్లా అది ఎక్స్పీరియన్స్ బట్టి ఉంటుందండి. ఒక ఎక్స్పర్ట్స్ అనుకోండి, వాళ్ళు ఏ మూడ్లో ఉన్నప్పటికీ బేసిక్ స్కెచెస్ కాబట్టి ఇవన్నీ వేసేస్తాము. కొంచెం డిఫికల్ట్ వర్క్స్ ఉంటాయి. లైక్ ఈ పోలీసు వాళ్ళు కొంచెం ఈ దొంగలు ఫేసెస్ వేయమంటారు కదా, బట్ అదేదో సినిమాలో బ్రహ్మానందం అలీ. సో అవి కొంచెం డిఫికల్ట్. ఆ మూడ్లో ఉంటుంటే కొంచెం అవి కష్టం. ఆ టైప్ ఆఫ్ స్కెచెస్ కష్టము. డైరెక్ట్గా లైవ్ స్కెచ్ ఆ ఫ్యూచర్స్ అనే ఫిగర్ అనేది మన మైండ్లో రెగ్యులర్గా కొన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి ఉంటాం కాబట్టి ఇవి పెద్ద అంత కష్టమేమి అనిపించదు అండి. చాలా ఈజీగా చేస్తాము. మీరు అలాంటి స్కెచ్ చేయగలరా? ఒక మనిషిని ఎవరో ఒకరు డిస్క్రైబ్ చేస్తుంటే వేసేయడం, అంటే సినిమాల్లో పోలీసులు చేసేది లేదండి. అది చేయాలంటే మినిమం ఒక 10 years ప్రాక్టీస్ అని ఉండాలండి. ఆ 10 years అని చెప్పలేము కానీ సో వాళ్ళ చేసిన స్టడీ బట్టి ఉంటుంది. హ్యూమన్ ఇదేదైతే ఉందో బయాలజీ, లైక్ అంటే హ్యూమన్ సిస్టమ్ దీని మీద ఎవరైతే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి ఈజీగా వస్తుంది అండి. యోగా, బొమ్మలు వేయడం, స్కెచెస్ కాకుండా ఇంకేమైనా హాబీస్ ఉన్నాయా? బిఫోర్ అయితే డాన్స్ క్లాసెస్ తీసుకునేవాడిని అండి. డాన్స్ కూడా చాలా ఇంట్రెస్ట్. ఇందులోకి వచ్చి కొంచెం అవి తగ్గించడం అయింది. అవి కాకుండా లైక్ బీచ్ శాండ్ ఆర్ట్స్ మీకు ఐడియా ఉంటాయి. శాండ్ ఆర్ట్స్ చేస్తుంటాను, ఫ్లవర్ డెకరేషన్ చేసేవాడిని, అండ్ మెహందీ కూడా ఈవెంట్స్కి వెళ్ళేవాడిని. ఇవన్నీ ఏంటంటే అప్పుడు కొంచెం ఫైనాన్షియల్ ఇబ్బంది పడుతూ డొక్కాడితే డొక్కాడితే అంటారు కదా. సో అట్లా ఏంటంటే అలాంటి పరిస్థితులే నాకు డిఫరెంట్ అంటే అన్నీ ఆర్ట్ రిలేటెడే, ఆల్మోస్ట్ అన్నీ ఆర్ట్ రిలేటెడే. ఈ స్కిల్స్ అన్నీ కొంచెం ఆ టైంలో ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవ్వడం వల్ల నేను ఇవి నేర్చుకోవడం అయితే జరిగింది. ఇది కాకుండా నాకు సింగింగ్ అంటే చాలా ఇష్టం అండి. యూఆర్ సింగర్ టు? ఏదో అలా అప్పుడప్పుడు కొంచెం హాబీ. అది ఒక పాట పాడతారా మా సబ్స్క్రైబర్స్ కోసం? షూర్ అండి. తెల్లవారితే కనురెప్పల తొలి మెలకువ నువ్వే, నా గుప్పెడు గుండెల్లో చిరుచప్పుడు నువ్వే, పొలమారితే నీ మనసుకి అది నా పొరపాటే, నీ పేరే పలకడమే పెదవుల కలవాటే, వెన్నెలలా ఉంటోందే నీ పక్కన చోటే, వేకువలా చూస్తోందే నువ్వు నడిచిన బాటే, ప్రాణాలే తీస్తోందే నీ ఊహలతోటే, నా మనసే నీదయ్యే వినదే నా మాటే, ఎవరే ప్రేమను మాయంది, ఎవరే ఈ హాయికి ఉదయం చాలంది, ఎవరే నిన్ను నా వైపు నడిపే, నా ఊహల మధురోహల హరివిల్లు నింపే, తీయని నిమిషాలే నీలో నవంపే, నా ఒంటరి కాలాన్నే నీతోన చెరిపే, ఆ దైవమే నాకు చెప్పింది ఎప్పుడో నువ్వు లేక నేలేనని, నదిలాంటి గదిలో మదిలాంటి నిన్నే దాచేయాలనుకుంటే అది నా అత్యాసే, అడుగంత దూరం నువ్వు దూరమైనా నా ఊపిరి చిరునామా తెలిపేదెవరే. మల్టీ టాలెంటెడ్ అనమాట. ఆర్టిస్టు, యోగా, డాన్స్, మెహందీ, సింగర్. సో మల్టీ టాలెంటెడ్. గోవింద్ని కలవాలంటే ఉదయం ఎల్తెరీనాకు వెళ్ళొచ్చు, ఈవినింగ్ కలవాలంటే మాత్రం జాస్తి స్క్వేర్ ఆపోజిట్ బీచ్ రోడ్లో కలవచ్చు. దిస్ ఈస్ క్యాండిడ్ కాన్వర్జేషన్ విత్ గోవింద్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, వైజాగ్ ట్రెండింగ్ టాపిక్స్ కోసం మన వైజాగ్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వండి.